సంభాల్ మసీదు బావి వివాదము యథాతథ స్థితిని కొనసాగించండి సుప్రీంకోర్టు చెప్పింది. సంభాల్ అనేటువంటిది నిజానికి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజమైనటువంటి స్వాతంత్రము ఈ దేశ ప్రజలకు రాలేదనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. మనకు ప్రజలారా ఒకసారి ఆలోచించండి, చర్చ చేయండి. ఈ దేశానికి స్వాతంత్రం ఎవరి నుంచి లభించింది, ఎందుకు లభించింది, ఎవరు పోరాటం చేశారు, ఎందుకు పోరాటం చేశారనేటువంటి అంశాలను, జరిగినటువంటి చరిత్రను 75 సంవత్సరాల క్రితము స్వాతంత్ర సిద్ధి లేకపోతే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు వచ్చినటువంటి రాజకీయ మార్పిడి కానీ అధికార మార్పిడి కానీ అంతకు ముందు దేశంపైలో జరిగినటువంటి అనేకమైనటువంటి చరిత్రలను భారతదేశ కోణంలో మన భవిష్యత్తు తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. సమాజంలో చర్చ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీడియా స్థానంలో ఉన్నటువంటి మనందరిపైన కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అంశంపైన స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మన దేశ చరిత్ర స్పష్టంగా ఇంతకుముందే చెప్పినట్టుగా మన గతం నుంచి, మన చరిత్ర నుంచి ప్రస్తుత వర్తమానము తర్వాత భవిష్యత్తుకు పునాదులు పడతాయనేటువంటిది స్పష్టంగా తెలుసు. కాబట్టి చరిత్రలో జరిగినటువంటి నిజమైనటువంటి విషయాలను, నిజాలను భవిష్యత్తు తరాలకు తెలియాలి. తప్పులు జరిగినా ఒప్పులు జరిగినా ఎవరు చేసినా అది చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఇవాళ సంభాల్లో ఎందుకు జరిగింది, కోర్టుల ద్వారా ఏం జరుగుతున్నది, లేకపోతే రాజకీయం ద్వారా ఏం జరుగుతున్నది అనేటువంటి అంశాలని మీడియాకు సంబంధించినటువంటి కానీ సాహిత్యకారులు కానీ చరిత్రకారులు కానీ స్పష్టమైనటువంటి చరిత్ర మన భవిష్యత్తు తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుత సమాజంలో కూడా చర్చ జరగాల్సి ఉంది. అయితే అది ఎవరికి ఇబ్బంది కలిగిన విధంగా, అందరికీ ఆమోదయోగ్యంగా చరిత్రను ఎవరైతే వక్రీకరించారో, ఎవరైతే భ్రష్టు పట్టించారో, ఎవరైతే మన ఘనమైనటువంటి చరిత్రను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారో, విదేశీ కబంధ హస్తాల్లో, విదేశీ సిద్ధాంతాల కబంధ హస్తాల్లో కూరుకుపోయినటువంటి వారికి సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంభాల్ లాంటి ఘటనలు జరగకుండా కొద్ది రోజులు ఆపగలుగుతారు. సంభాల్ లాంటివి అంటే చరిత్ర పైకి వస్తుంటాయి. వాళ్ళ హరప్ప, మొహంజదారో నాగరికతలు, నిన్న రాజస్థాన్లో ఒక బోరేస్తే సరస్వతి నది ప్రత్యక్షమైంది. ఈ విషయాలు సరస్వతి నది లేదు, అది కల్పితమని చెప్పినటువంటి వాళ్ళకి ఇవాళ అనేకమైనటువంటి మనం అనుకున్నటువంటి శాస్త్రజ్ఞులు లేకపోతే పర్యావరణవేత్తలు చేసినటువంటి అనేకమైనటువంటి దాంట్లో సరస్వతి నది దేర్ వాజ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సరస్వతి రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవడో చెప్పిన దానికి మనం ఇవాళ తలూపాల్సినటువంటి పరిస్థితి. కానీ జరిగినటువంటి ఇతిహాస చరిత్ర అంతా కూడా నిజమైనటువంటిది. ఈ భారత భూభాగం మీద జరిగిందనేటువంటి విషయాలను చెప్పడానికి, చెబితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేకుండా పోయారు. అట్లా మన చరిత్రను వక్రీకరించేటువంటి పరిస్థితి పోయింది. ఇవాళ చరిత్రలో విలన్లని, తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళను, ఎవరో కర్ణుణ్ణి పోవడము, నీచుణ్ణి, లేకపోతే కీచకుణ్ణి, లేకపోతే దుర్యోధుని, దుశ్శాసురుణ్ణి, లేకపోతే మహిషాసురుణ్ణి, వాళ్ళను ఎవడైతే తప్పుడు చేసినటువంటి అసురులను, రాక్షసులను పొగడడం అనేటువంటిది ఇవాళ హీరోయిజం అయిపోవడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాలు మనం భవిష్యత్తు తరాలకు అందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది.